ఏఐ టెక్నాలజీ రోజు రోజుకి తన స్థాయిని పెంచుకుంటూ వెళ్తుంది. మన వరకు టెక్స్ట్ టు ఇమేజ్, టెక్స్ట్ టు వీడియో, టెక్స్ట్ టు మ్యూజిక్ దాకా ఉన్న ఏఐ టెక్నాలజీ ఇప్పుడు కొత్త మోడల్ వచ్చింది. ఈ మోడల్ ఏకంగా కేవలం మీరు టెక్స్ట్ ఇస్తే ఏకంగా ఒక గేమ్ ని కూడా క్రియేట్ చేస్తుంది. నిజంగా వినడానికి ఆశ్చర్యంగా ఉంది. డెవలపర్స్ చేసే పనిని ఒక ఏఐ మోడల్ కేవలం సెకండ్స్ వ్యవధిలో గేమ్ క్రియేట్ చేస్తుందంటే అర్థం చేసుకోండి. మరి టెక్స్ట్ టు గేమ్ క్రియేట్ చేస్తున్న ఆ ఏఐ మోడల్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మీ అందరి సపోర్ట్ తో ఏఐ బిగినర్ కోర్స్ ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యి థర్డ్ బ్యాచ్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. అలానే ఏఐ బిగినర్ కోర్స్ ఫోర్త్ బ్యాచ్ జూన్ 14వ తారీఖున స్టార్ట్ అవుతుంది. కోర్సు డ్యూరేషన్ 45 రోజులు. ఏఐ బిగినర్ కోర్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాసులు, అలానే ప్రతి వారం కూడా 1-on-1 డౌట్ సెషన్స్ కూడా ఆఫర్ చేస్తున్నామండి. ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా ఏఐ బిగినర్ కోర్స్ చేద్దాం అనుకున్న వాళ్ళు స్క్రీన్ పై కనిపించే నంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, సో లేట్ చేయకుండా వాట్సాప్ చేయండి. ఇప్పుడు నేను చూస్తున్నా, నేను ఒక గేమ్ ఆడుతున్నాను. ఈ గేమ్ యాక్చువల్గా ఏఐ టెక్నాలజీతో క్రియేట్ చేసిన గేమ్ అనమాట. ఇది పూర్తిగా కేవలం ఒక టెక్స్ట్తో గేమ్తో క్రియేట్ చేసిన గేమ్ అనమాట. చూడడానికి అయితే చాలా రియలిస్టిక్గా ఉంది కదా. సో అసలు దీన్ని ఎవరు క్రియేట్ చేశారు, అసలు ఎలా క్రియేట్ చేశారో మీకు అసలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు కూడా ఇలా టెక్స్ట్ టు గేమ్ని ఎలా క్రియేట్ చేయొచ్చో కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో వీళ్ళు వచ్చి డెవలప్ చేసింది FRVR అనే ఒక ఏఐ అనమాట. ఇది ఈ వెబ్సైట్ వచ్చి frvr.ai. వీళ్ళు అయితే ఈ పర్టికులర్ ఫౌండర్ వచ్చి ఈయనే. ఈ ఫౌండర్ అయితే వీళ్ళు కేవలం టెక్స్ట్ ఇచ్చి గేమ్ ని క్రియేట్ చేసే ఒక ఏఐ మోడల్ అయితే డెవలప్ చేశారు. ఫస్ట్ మీకు ఒకసారి చూపిస్తాను డెమో అసలు ఎలాగ ఉంటుందో. సో డెమోలో చూడండి, ఇది ఈయన జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇస్తున్నారు. డెమోలో ప్రాంప్ట్ ఏమి ఇచ్చారు, టాప్ డౌన్ స్పేస్ షూటర్ స్పేస్ FRVR ఎంబార్క్ ఆన్ ఏ యాక్షన్ ప్యాక్ జర్నీ త్రూ ద కాస్మోస్ ఇన్ ద థ్రిల్లింగ్ 2D టాప్ డౌన్ స్పేస్ షూటర్, నావిగేట్ యువర్ స్పేస్ క్రాఫ్ట్, evade enemy fire and unleash devastating weapons to conquer waves of alien force, challenging your reflexes and save the universe from imminent peril. ఇలాగా ఒక డిస్క్రిప్షన్ ఇచ్చి ప్రాంప్ట్ ఏమో టాప్ డౌన్ స్పేస్ షూటర్ అని చెప్పి ఇవ్వగానే క్రియేట్ గేమ్ అని ప్రెస్ చేశారు. వెంటనే ఏమైపోయింది, ఇక్కడ ఈ స్పేస్ ఉంది కదా, ఈ మోడల్ స్పేసు ఇక్కడ మనకి కోడ్ జనరేట్ చేసేస్తుంది. ఫస్ట్ ఆ గేమ్ సంబంధించిన కోడ్ FRVR అనే ఒక ఏ మోడల్ జనరేట్ చేసేస్తుంది. కోడ్ జనరేట్ చేసిన తర్వాత దాన్ని రన్ చేస్తే గేమ్ కింద జనరేట్ అయిపోతుంది. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ChatGPTని యూజ్ చేస్తే ఇలాగే ఒక ప్లాట్ఫామ్లో ChatGPTలో జనరల్గా క్వశ్చన్స్ అడిగితే టెక్స్ట్లో మనకు అవుట్పుట్ ఇచ్చేది. బట్ FRVR ప్లాట్ఫామ్ గొప్పతనం ఏంటంటే, జస్ట్ మనం ఒక గేమ్ని జనరేట్ చేయమంటే మీకు ఎటువంటి కోడింగ్ ఎక్స్పీరియన్స్ లేనప్పటికీ కోడ్ని జనరేట్ చేసేస్తుంది. ఆ కోడ్తో గేమ్ని కూడా జనరేట్ చేసింది. చూడండి, ఇప్పుడు ఈ గేమ్కి తగ్గ ఈ పర్టికులర్ గేమ్ క్రియేట్ చేసింది కదా, అదే ఇక్కడ గేమింగ్ అనమాట. ఇది షూటరు. ఆ షూటర్ గేమ్ ఆడుతుంది. ఈ ఆరెంజ్ ఏమో ఎనిమీస్, వీళ్ళ డాట్స్ వచ్చినాయి కదా, వీళ్ళేమో పాజిటివ్ సైడ్ వాళ్ళు. ఇప్పుడు ఆరెంజ్ ఈ పింక్ కలర్ ఉంది కదా, ఈ పింక్ కలర్ని పేలిస్తే పింక్ కలర్ వాళ్ళు చచ్చిపోతారు అనమాట. సో అలా గేమ్ అనేది జనరేట్ అయింది. సో దాని తర్వాత చిన్న చిన్న మార్పులు ఉంటే ఆ కోడ్లో అయితే కోడ్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చేసుకోవచ్చు బై డిఫాల్ట్ గా. అది ఈవెన్ మీరు ఏకి చెప్పినా కూడా ఆ మార్పులు చేసేస్తుంది. సో దాని తర్వాత మీరు గేమ్స్ లో ఏమైనా ఎన్ని పాయింట్స్ రావాలి ఆ గేమ్స్ కూడా పెట్టుకోవచ్చు. చూడండి, ఆ FRVR ప్లాట్ఫామ్ ఫీచర్స్ ఏముంటాయంటే, FRVR క్లౌడ్ లో ఆ గేమ్ సంబంధించిన డేటా అంతా డిప్లే అవుతుంది. డేటా స్టోరేజ్ చేస్తారు. గేమ్ ఓవర్ స్క్రీన్, అచీవ్మెంట్స్, హై స్కోర్, లీడర్షిప్స్, సోషల్ షేరింగ్ అన్ని కూడా ఈ దీని ద్వారా మీరు జనరేట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు FRVR గేమ్ తో జనరేట్ చేసిన గేమ్స్ ని ప్లే స్టోర్ లో సపోర్ట్ చేస్తుంది, ఫేస్బుక్ లో సపోర్ట్ చేస్తుంది, బ్రౌజర్ లో సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ మీరు గేమింగ్ ప్లాట్ఫామ్స్ లో వేరే దాంట్లో కూడా సపోర్ట్ చేసే విధంగా అన్ని ప్లాట్ఫామ్ కి సపోర్ట్ అయ్యే విధంగా అయితే వీళ్ళు డెవలప్ చేస్తుంది. ఈవెన్ Discord సర్వర్ లో కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. చూసారు, ఇక్కడ గేమ్ ఆడుతుంటే అక్కడ మార్క్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ వీళ్ళు ఒక సర్వర్లో రైట్ టాప్ డౌన్ స్పేస్ షూటర్ స్పేస్ FRVR అని చెప్పి రైటింగ్ అనగానే రైటింగ్ న్యూ గేమ్ అని చెప్పి, ప్రోగ్రెస్ ఇన్ ద న్యూ డెవలప్మెంట్ అని చెప్పి, యాడ్ ఏ స్కోర్ వేరియబుల్ అండ్ డిస్ప్లే ఇట్ ఆన్ ద స్క్రీన్, అప్డేట్ ద స్కోర్ అండ్ వెన్ అన్ ఎనిమీ ఇస్ డిస్ట్రాయిడ్ అండ్ అప్డేట్ ద స్కోర్ డిస్ప్లే, హ్యాండిల్ గేమ్ ఓవర్ వెన్ ద హీరో ఇస్ హిట్ బై అన్ ఎనిమీ బుల్లెట్. ఇలా గేమ్ ని ఇంప్రూవ్మెంట్ చేస్తుంటే దానికి సంబంధించిన ఇంప్రూవ్మెంట్స్ అనేది రైట్ సైడ్ స్క్రీన్ మీద ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. ఇలాగా నాట్ ఓన్లీ స్పేస్, ఇలా మీకు నచ్చినట్టుగా ఆ గేమ్ సంబంధించిన డిస్క్రిప్షన్ మెచ్చుకోవచ్చు, ఆ గేమ్ సైజ్ ఎలా ఉండాలి, కలర్ బ్యాక్గ్రౌండ్స్ మార్చుకోవచ్చు. ఇవన్నీ కూడా జస్ట్ ఒక నార్మల్ గా కాస్త మనకి లాంగ్వేజ్ ఇంగ్లీష్ వస్తే దాంట్లో మన టైప్
టైప్ చేస్తే చాలు అక్కడ దానికి తగ్గట్టు గేమ్ అనేది జనరేట్ అయిపోతుంది. సో ఇదంతా డెవలప్ చేసింది FRVR ప్రాజెక్ట్. ఇప్పుడు మీరు ఆ గేమ్ ని డెవలప్ చేద్దాం అనుకుంటే సో మీరేం చేయాలంటే beta.frvr అనే ఒక వెబ్సైట్ లోకి వెళ్ళాలి. దాని తర్వాత మీకు రిజిస్టర్ ఫర్ పబ్లిక్ బేటా అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత మీరు ఫస్ట్ టైం అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు కాబట్టి సైన్ అప్ మీద ప్రెస్ చేసి మీ ప్రొఫైల్ డీటెయిల్స్, యూజర్ నేమ్, డిస్ప్లే నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ నొక్కి సైన్ అప్ మీద ప్రెస్ చేస్తే వెయిటింగ్ లిస్ట్ లోకి యాడ్ అవుతారు. మీరు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారంగా వాళ్ళు స్క్రూటనైజ్ చేసి మీరు ఎలిజిబిలిటీ అయితే కనుక మీకు యాక్సెస్ ఇస్తారు. మీరు టెస్ట్ చేయొచ్చు గేమ్ ని. సో గేమ్ ని టెస్ట్ చేసిన తర్వాత మీకు చాలా ఇప్పుడు వీళ్ళందరూ కూడా టెస్ట్ చేసిన తర్వాత క్రియేట్ చేసిన గేమ్స్ బబుల్ షూటర్, డ్రిఫ్టింగ్ లవ్, పాప్, రెజ్లింగ్ బాల్, ఇవన్నీ కూడా మీరు కావాలంటే గేమ్స్ ని ఆడుకోవచ్చు. ఇవన్నీ డెవలప్ చేసింది FRVR ఏ ప్లాట్ఫామ్ లోనే. ఇది కొంచెం లోడింగ్ టైం పడుతుంది. ఇలాగ ఆ బాల్తో తంతే కింద అది ఊడిపోయేలాగా గేమ్ అవుట్ క్రియేట్ చేశారు. ఇలాగ ఎవరికి నచ్చిందైనా వాళ్ళు డెవలప్ చేసుకుంటే ప్రజెంట్ అయితే FRVR ప్లాట్ఫామ్లో ఆ గేమ్స్ అనేవి డిస్ప్లే అవుతున్నాయి. బబుల్ షూటర్ కానీ, ఇది మనకు చాలా మంది తెలిసిన బబుల్ షూటర్ గేమ్. సో ఇక్కడ డెవలప్ చేసిన గేమ్స్ అన్ని ఇలాగా వీళ్ళు ఎవరైతే యాక్సెస్ ఇచ్చిన వాళ్ళు క్రియేట్ చేసిన గేమ్స్ అనమాట. ఇవన్నీ నిజంగా కూడా ఏదో డెవలపర్స్ చేస్తే డెవలప్ చేసినట్టుగా కూడా కొన్ని ఉన్నాయి గేమ్స్. అంత రియలిస్టిక్ గా FRVR ప్లాట్ఫామ్స్ లో డెవలప్ చేశారు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఇది వరకు గేమ్ ఆడితే కొంచెం ఛాలెంజింగ్ గా ఉండేది, అలాంటిది ఇప్పుడు గేమ్స్ ని డెవలప్ చేయడం ఎంత ఈజీ చేస్తారు చూడండి. ఏ టెక్నాలజీ రోజు రోజుకి ప్రతి డొమైన్ లో కూడా అడుగు పెట్టేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ క్రియేట్, ఎడిట్, పబ్లిష్, మానిటైజ్ ఆప్షన్స్ అన్ని ఇచ్చారు. సో ఫస్ట్ ఎడిటర్ ఆప్షన్ ఉంటుంది వీళ్ళు దాంట్లో. తర్వాత ఎడిటింగ్ చేసిన తర్వాత గేమ్ ని ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత ఆటో ఇంప్రూవ్ ఆప్షన్ ఉంటుంది. దాని తర్వాత రివర్ట్ ఆప్షన్ ఉంటుంది. ఏమన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. అసెట్ జనరేషన్ అంటే మీ గేమ్ లో ఎటువంటి క్యారెక్టర్స్, ఇప్పుడు ఆ గేమ్ లో ఇటువంటి స్పేస్ షిప్ లో ఉండాలి, దానికి సంబంధించిన ఇమేజెస్ కూడా మీరే జనరేట్ చేసుకోవచ్చు. కేవలం ప్రాంప్ట్స్ ద్వారా, ఎక్కడ కోడింగ్ అనేది వీళ్ళు ఇంక్లూడ్ చేయలేదు. మీరు ఇచ్చిన టెక్స్ట్ ప్రాంప్ట్ ద్వారా అంతా గేమ్ అంతా కూడా డెవలప్ అయిపోతుంది. ఫైనల్ గా మీరు పబ్లిష్ చేసుకుంటే గేమ్ అనేది డెవలప్ అయిపోతుంది. సో ఇది మనకి FRVR.ai అసలు ఎలా వర్క్ అవుతుంది, టెక్స్ట్ టు గేమింగ్ అనమాట. చాలా బాగుందండి. అది గేమ్స్ ఎవరైతే కోడింగ్ రాకపోయినా జస్ట్ గేమ్ డెవలప్ చేసుకునే వాళ్ళు చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు యాక్సెస్ వస్తే ట్రై చేయండి. చేసిన తర్వాత మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో చెప్పండి. ఇటువంటి లేటెస్ట్ AI ఇన్ఫర్మేషన్ కోసం AI తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.